ఆలయంలో ఉన్న ఈ ఈశ్వరుడి కంటే మించినటువంటి బంధువులు, బాంధవ్యాలు ఇవన్నీ కూడా ఎందుకు? అవి సుఖాలనుకుని భ్రమపడి చివరికి ఇలా వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది? అయ్యో! ఇవన్నీ తాత్కాలికమే. ఒకప్పుడు ఎంతో ప్రేమగా పెంచుకుంటాం బిడ్డలను. తర్వాత ఆరి బిడ్డలను ఇంకా ప్రేమగా చూసుకుంటాం. ముద్దు, ముచ్చట్లు, మురిపాలు ఎన్నో అందిస్తాం. మనవరాళ్ళంటూ ఇంకెంతో ఆనందం ఉంటుంది. కానీ వాళ్ళు పెరిగి పెద్ద అయితే వాళ్ళ ధ్యానంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ ధ్యాసలో ఉంటారు. ఎందుకు? ఉద్యోగం, సంపాదన ఇవన్నీ ఉంటారు. అప్పుడు అది ముఖ్యమైనది. కానీ నాలాంటి వాళ్ళు ఎవరికి ముఖ్యం? అయితే నీలో వైరాగ్యం ఎక్కువైపోయింది. ఇది వైరాగ్యం కాదు, జ్ఞానం. సరే, ఈ ఊరు అన్నావు కదా, మరి ఎక్కడ మెల్లి చూపించి వస్తానన్నాడు. రా అన్నాడు. ఇలా ఇలా తిరిగి ఒక దారిలో వెళ్తాడు. అరే, నేను కూడా ఈ దారిలో పోయి రోజు వస్తుంటానే అన్నాడు ఆ వ్యక్తి. అవునా అని ఇంకొంచెం ముందుకు పోయాడు. ఒక చిన్న మలుపు వచ్చింది కుడివైపు. అది తిరిగాడు. అరే, ఇది మా ఇంటి దారిది, మరి నువ్వు ఈ దారిలో ఎప్పుడు వచ్చావు? నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదని. చూస్తూరా అని నెమ్మదిగా తీసుకెళ్ళి ఒక పూరి గుడిసె బాగా పాతపడిపోయింది. అది అక్కడికి వెళ్ళాడు. ఇది నా ఇల్లు అన్నాడు. నీ ఇల్లు? నా ఇల్లు కూడా. ఏంటి నువ్వు అనేది అన్నాడు. ఆ పాత ఇల్లు దుమ్ము ధూళి పట్టిపోయి శిథిలమైపోయే స్థితిలో ఉంది. ఆయన అలా అనగానే తలుపులు తెరుచుకున్నది. ఆ తలుపులు పోయి కొట్టే ఇరిగిపోయేలా ఉన్నాయి. ఎందుకు? పాతపడిపోయినాయి. లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. నువ్వు నా ఇంటికి వచ్చి నీ ఇల్లు అంటున్నావు, ఇదేంటి అన్నాడు. బాగా వెనక్కి తిరిగి చూడు అన్నాడు. వెనక్కి తిరిగి చూస్తే నీడ కనపడింది. ఎందుకు? అక్కడ వీధిలో ఉన్నటువంటి సూర్యుని కాంతి ఈ వ్యక్తి మీద పడుతుంది. ఆ నీడ వెనకాల కనబడుతూ ఉంది. ఈ వ్యక్తి నీడ అది మామూలే కదా అన్నాడు. నీడ మామూలే, కానీ అది కూడా మన వెంట రాదు. నీ వెనకాల వస్తున్న నీడ కూడా మన వెంట రాదు అని అన్నాడు. బాగా బిగ్గరగా నవ్వాడు. ఇప్పుడు కుడివైపు చూడన్నాడు. కుడివైపు చూస్తే అన్ని శిథిలమైనటువంటి చెవు, పాత పోటులు అవన్నీ కనబడ్డాయి. ఇలా చూస్తే మళ్ళీ ఆ వ్యక్తి కనబడలేదు. తర్వాత ఈ వ్యక్తి కూడా కనపడలేదు. అక్కడ వీళ్ళు ఎవరిని చూసిన వాళ్ళు కూడా లేరు. ఏమైపోయారు ఇద్దరు అర్థం కాదు. ఎంతలోపు అక్కడ ఒక యువకుడు వచ్చాడు. అతడు వచ్చి అలా చుట్టుపక్కల వాళ్ళని అడుగుతున్నాడు. ఫలాని వ్యక్తి మా తాతగారు ఇక్కడ ఉంటున్నారని తెలిసి వచ్చాను, అంటే ఎంతో కాలం నేను బయట ఉండడం వల్ల చూడలేకపోయాను అన్నాడు. మీ తాతగారు? అవునా? అయితే ఆయన కాలం చేసి అనేక సంవత్సరాలు అయిపోయింది. అతను ఈ ఇంట్లో ఉండి తనకున్నమంతా కూడా ధర్మాలు చేసేసి ఆఖరికి ఎటో పోయాడు అని చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి కళ్ళల్లో కొద్దిగా నీళ్ళు వచ్చింది. అంటే మా తాతగారిని కూడా ఎవరు చూడలేక అనాథగా ఒంటరిగా ఉండిపోయాడు ఇక్కడ. ఎందుకు ఉండిపోయాడో అందరి దగ్గరికి ఎందుకు రాలేదో నాకైతే అర్థం కాలేదు అనుకున్నాడు ఆ యువకుడు. తర్వాత ఆ యువకుడితో పాటు చిన్న 12 ఏళ్ల బాలుడు వచ్చాడు. నాన్న ఏమైంది అని. ఇది నాయన మీ తాతకు తండ్రి ముత్తాత ఇల్లు ఇది. కనుక మనం ఆయన్ని చూడాలని నాకు కోరిక. చిన్నప్పటి నుంచి ఆయన అంటే నేను అంత ఉన్నప్పుడు ఇప్పుడు చూశాను ఒకసారి. ఆ తర్వాత మనం వేరే ఊళ్ళకి వెళ్ళిపోయాం, అక్కడ స్థిరపడిపోయినాం, మన ఉద్యోగాలు చదువులు చూసుకుంటున్నాం. ఈయన ఎప్పుడు మీకు గుర్తురాలేదన్న అని అన్నాడు. మా తాతగారు ఆయన గొప్పవారే, కానీ నా బాధ్యతలు, కుటుంబ భారాలు అన్నీ నా మీద అనేక విధాలుగా ఆలోచనలు పెట్టడం వల్ల నేను మరలా రాలేకపోయాను అని చెప్పాడు అతనికి. మెల్లగా తలుపు తోస్తే అక్కడ శిథిలమైపోయాడు. అనేక ఫోటోలు ఉన్నాయి.
అవన్నీ కూడా గోడకున్నాయి. అందులో ఆ వ్యక్తి అక్కడ కనబడుతున్నాడు. అప్పుడు ఈ మనవడు కన్నీళ్ళు అలాగే కారిపోయింది. అంటే మనిషి శాశ్వతంగా ఉంటాడేమో అని నేను అనుకున్నాను. అంటే మరణించడం కూడా జ్ఞానమే. ఎంత ప్రేమగా చూశాడు చిన్నప్పుడు నన్ను, ఎంత ప్రేమగా పెంచాడు. నిత్యం నాతో అనేక ఆటలు ఆడేవాడు, పాటలు పాడుకున్నాడు, ముచ్చట్లు ఆడుతూ ఉండేవాడు అని చెప్పాడు కొడుక్కి. ఆ 12 ఏళ్ల కొడుకు అయితే మీ తండ్రి గారు ఎక్కడ అన్నాడు. మా తండ్రి గారు కూడా ఎక్కడో వెళ్ళిపోయాడు. మా తండ్రి గారు కూడా కొంతకాలం తర్వాత ఆయన కూడా కాలధర్మం చెందారు. అంటే నీవు పుట్టకముందే ఆయన మరణించాడు అని చెప్పాడు ఆ యొక్క మనవడు. ఇలా మనుషులు ఉన్నప్పుడు చూడలేకపోవచ్చు. అయితే వాళ్ళు మనలో ఉన్నటువంటి ప్రేమ నింపిన ఆ ప్రేమను ఎప్పుడో గుర్తొస్తుంది. గుర్తొచ్చినప్పుడు అప్పుడు వెతుక్కొని వస్తే ఏముంది, చూడని వ్యక్తులు ఉండరు. ఎందుకు? ఇది కాలధర్మం, ప్రకృతి నియమం, విధి విధాత యొక్క విధానం అని అందరికీ తెలియదు. గోవింద గోవింద్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, నీ ఆలయమే సర్వమానవులకు నిలయం. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురుం.